కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ఆఖరుకొచ్చిందోలా. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా విచారణకు హాజరుపడ్డాడు. బీఆర్కే భవన్లో జరిగిన విచారణల కేసీఆర్ తో పాటు కారు పార్టీ లీడర్లు కూడా పాల్గొన్నారు. మరి విచారణల కమిషన్ ఏ ప్రశ్నలేసింది, కేసీఆర్ సారు ఏం చెప్పిండు, ఏం కథనో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి సీదా బీఆర్కే భవన్ కి వచ్చిన కేసీఆర్ సార్ కు పార్టీ లీడర్లు అడుగడుగున జేజేలు కొట్టుకుంటూ అండగా నిలబడ్డారు. ఇప్పటికీ 100 మందికి మీదనే విచారణ చేసిన కమిషన్ ఇలా కేసీఆర్ సార్ ను విచారణ పిలిచే వరకు కారు పార్టీ లీడర్లు చాలా మందే బీఆర్కే భవన్ కి వచ్చిండ్రు. కేసీఆర్ సార్ ను 50 నిమిషాల దాకా విచారణ చేసిన కమిషన్ 18 ప్రశ్నలు వేసిందని అంటున్నారు. కమిషన్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కేసీఆర్ సారు ఆధారాలతోనట్టుగా సమాధానాలు ఇచ్చుడే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలున్న పుస్తకాన్ని కూడా ఇచ్చిండట. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మేడిగడ్డ దగ్గర 230 టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉన్నదని సర్వే రిపోర్ట్లు వచ్చినాక అక్కడ కట్టినాము. వ్యాప్కో సిఫార్సు చేసినాక కేబినెట్ ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టలు కట్టినాము. కేంద్రం నుంచి కూడా అన్ని అనుమతులు వచ్చినాయని చెప్పుకొచ్చిండట. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులకు ఇబ్బంది వచ్చి ప్రాజెక్టు ఆలస్యం కావద్దనే కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పిండట. విచారణ అయిపోయినాక ప్రజలకు పార్టీ కార్యకర్తలకు విక్టరీ సింబల్ చూపెట్టుకుంటా కారెక్కిపోయిండు గాని ప్రెస్ మీట్ పెట్టి మాత్రం ఏం మాట్లాడలేదు. కేసీఆర్ విచారణ కూడా అయిపోయింది కాబట్టి కమిషన్ రిపోర్ట్ తయారు చేసి సర్కారుకు ఇత్తదో లేకుంటే కేసీఆర్ ఇచ్చిన వివరాలు ఉన్నది కాబట్టి ఇంకెవరన్నా విచారణకు పిలుస్తారో తెలియదు గాని మొత్తానికైతే రైతులకు నీళ్లు ఇచ్చి తిప్పలు తీర్చిన కేసీఆర్ సార్ ను ఏరువాక పౌర్ణమి నాడే విచారణకు పిలిచినందుకు కారు పార్టీ లీడర్లు మాత్రం మస్తు గరం అవుతున్నారు.